Hi guys, welcome back to the series. ఈరోజు అయితే మనం లీడ్ కోడ్ ప్రాబ్లం నెంబర్ 57 ఇన్సర్ట్ ఇంటర్వెల్ అయితే చేద్దాం. మనం ప్రీవియస్గా మర్జ్ ఇంటర్వెల్ ఎలా చేసామో సేమ్ అలాగే, కాకపోతే ఒక్క స్టెప్ ఎక్కువ ఉంటుంది దీంట్లో అంతే. మనకేంటంటే ప్రాబ్లం స్టేట్మెంట్ వచ్చేసి మనకు కొన్ని ఇంటర్వెల్స్ అయితే ఇచ్చాడు. కొత్త ఇంటర్వెల్ ఒకటి ఇచ్చాడు, ఒక 2D అరే ఇచ్చాడు, ఒక సింగిల్ ఇంటిజర్ అరే ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఇంటర్వెల్స్లో ఇది ఆల్రెడీ మనకు సార్టెడ్ ఆర్డర్లో ఉంటుంది. ఆ ఇంటర్వెల్స్లో మనం పెట్టిన తర్వాత ఏమన్నా మర్జ్ అయ్యే ఇంటర్వెల్స్ అంటే మర్జ్ చేసి మనం అవుట్పుట్కి 2D అరేని రిటర్న్ చేయాలన్నమాట. మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 సెగ్మెంట్స్గా డివైడ్ చేద్దాం ఈ ప్రాబ్లమ్ని. ఫస్ట్ అయితే ఈ కొత్త ఇంటర్వెల్ని ఈ ఇంటర్వెల్స్లోకి ఇన్సర్ట్ చేసేద్దాం. నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం ప్రీవియస్గా చేసిన ప్రాబ్లం, మన ప్రీవియస్ వీడియో కూడా చూడండి కావాలంటే, మర్జ్ ఇంటర్వెల్స్ ఎలా చేసామో సేమ్ ఆ ప్రాసెస్లోనే చేసి 2D అరేని అయితే రిటర్న్ చేద్దాం. ఫస్ట్ అయితే ఈ న్యూ ఇంటర్వెల్ని ఈ ఇంటర్వెల్స్లోకి ఇన్సర్ట్ చూడండి గైస్. ఒకవేళ మనకు ఇంటర్వెల్స్ అనేటివి ఏమీ లేకపోతే అంటే ఇంటర్వెల్స్ డాట్ లెంత్ 0 ఉంటే మనకు ఓన్లీ న్యూ ఇంటర్వెల్ ఒకటి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తున్నామంటే ఒక రిజల్ట్ అనే 2D అరేని తీసుకొని ఆ రిజల్ట్లోకి మన న్యూ ఇంటర్వెల్ని పెట్టేసి ఆన్సర్ని రిటర్న్ చేసేస్తున్నాం. ఇది ఒక బేస్ కండిషన్ అనమాట మనకు. ఎందుకంటే ఇక్కడ ఇంటర్వెల్స్ డాట్ లెంత్ అనేది 0 నుంచి స్టార్ట్ అయింది. మనం మెయిన్గా ఏదైనా ప్రాబ్లం స్టార్ట్ చేసేటప్పుడు కన్స్ట్రెంట్స్ చూసుకోవాలి, మనం ముందు నుంచే చెప్పుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు నేనేం చేశానంటే లిస్ట్ ఒకటి ఇంటిజర్స్ తీసుకున్నాం. ఇదేంటంటే జస్ట్ ఇన్సర్ట్ చేయడానికి మాత్రమే లిస్ట్ అనేది ఒక ఇంటిజర్స్ తీసుకున్నాం. అందులోకి ఈ ఇంటర్వెల్స్ అన్నిటిని పుష్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఆల్రెడీ సార్టెడ్ ఆర్డర్లో ఉన్నాయి. ఇప్పుడు 1 3 ఉంది. ఇది సార్టెడ్ ఆర్డర్ బేస్డ్ ఆన్ ఏమని ఉంది, ఇక్కడ ఉంది చూడండి, బేస్డ్ ఆన్ స్టార్ట్ ఇండెక్స్ అని ఉంది. స్టార్ట్ అంటే 1ని బేస్ చేసుకొని అన్నీ సార్టెడ్లో ఉన్నాయి. ఇప్పుడు 2,5ని ఇంటర్వెల్స్లో పెట్టామంటే ఎట్లా వస్తుంది, 1,3 2,5 6,9 అది ఇంటర్వెల్స్ అనేటివి. అలాగా నేను లిస్ట్ అనే ఒక లిస్ట్ అరే లిస్ట్ తీసుకున్నాం. అందులోకి మనం డైలీ ఇదేంది ఇంటర్వెల్స్ అన్నిటిని పుష్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ న్యూ ఇంటర్వెల్ని ఎప్పుడు పుష్ చేయాలి, ఎప్పుడు యాడ్ చేయాలి, ఒకవేళ ఇంటర్వెల్స్ డాట్ ఐఓ అంటే ఇప్పుడు 6 అని ఉంది. 6 అనేది ఈ 2 కంటే పెద్దది, సో దీనికంటే ముందు చేయాలి. కాబట్టి ఫస్ట్ ఇది యాడ్ చేసేసి మళ్ళీ 6,9ని ఇక్కడ యాడ్ చేస్తున్నాం. అలాగా ఇప్పుడు ప్రతిసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది 4,8 ఉంది, ఇప్పుడు 6 ఉంది, 4 కంటే 6 పెద్దది, అప్పుడు 4,8 ఇక్కడ యాడ్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ చెక్ చేసినప్పుడు మళ్ళీ ఇక్కడ యాడ్ చేస్తుంది ఈ కోడ్. అందుకని మనం ఒక కౌంట్ వేరియబుల్ అని తీసుకుందాం, ఎందుకంటే ఆ న్యూ ఇంటర్వెల్ని ఒక్కసారి యాడ్ చేయాలి కాబట్టి. అప్పుడు కౌంట్ మైనస్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ కండిషన్ పెట్టుకున్నాం, అండ్ కండిషన్ కౌంట్ ఈక్వల్ టు 1 అయితేనే ఇక్కడ యాడ్ చేయాలని చెప్పేసి. ఒకవేళ మనకు జస్ట్ శాంపుల్ కేస్కి ఇలా ఉంటే మనకు ఈ కండిషన్ ఇంటర్వెల్స్ డాట్ లెంత్ 0 ఉంది అని. ఇప్పుడు 1,5 ఉంది. 1,5 ఉంటే నీకు ఆల్రెడీ చెక్ చేయడానికి ఏం లేవు, జస్ట్ 1,5 ఉంది కాబట్టి ఇది ఒక్కటి ఇన్సర్ట్ అయిపోతుంది, నీకు బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చినప్పుడు మనం ఇది ఇక్కడ న్యూ ఇంటర్వెల్ని యాడ్ చేయలేం. సో అందుకని మనం చెక్ చేస్తున్నాం, ఒకవేళ కౌంట్ అనేది 1 ఉంది అంటే న్యూ ఇంటర్వెల్ని ఇంకా ఇన్సర్ట్ చేయలేదు అని అనుకుంటే మళ్ళీ కొత్త లిస్ట్ తీసుకొని దాంట్లోకి ఇన్సర్ట్ చేసేస్తాం. ఇది ఇన్సర్ట్ అయిన ఇంటర్వెల్. ఇప్పుడు మనకు ఈ లిస్ట్ అనేది సార్టెడ్ ఆర్డర్లో ఉంది, మనకి ఇచ్చిన ఇంటర్వెల్స్ అన్నిటినీ దీంట్లో ఉన్నాయి. ఇప్పుడు మనము ప్రీవియస్గా చేసిన ప్రాబ్లము మర్జ్ ఇంటర్వెల్స్ చేసాం కదా, సేమ్ ఆ ప్రాబ్లమే చేసేద్దాం. మర్జ్ ఇంటర్వెల్స్ చేసేద్దాం. మనం ఒకసారి ఇక్కడ ఏం చేసాము, ఇంకొక లిస్ట్ తీసుకున్నాం ఆన్సర్స్ అని. మనకు ప్రీవియస్గా వీడియో చూడకపోయింటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఏ షార్ట్ టు యూ. ఇప్పుడు ఫస్ట్ ఒక ఆన్సర్ అని తీసుకున్నాం, అందులోకి ఫస్ట్ ఒక ఇంటర్వెల్ని అయితే పెట్టేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది 1,3 2,5 6,9 ఇదన్ కంప్లీట్ ఇంటర్వెల్ లిస్ట్ అనేది మన దగ్గర ఉంది. 1,3ని అయితే ఫస్ట్ పెట్టేస్తాం. ఇప్పుడు ఈ 3ని అంటే ఆన్సర్లో ఆల్రెడీ యాడ్ అయిన ఫస్ట్ ఇండెక్స్లో ఉండే ఎలిమెంట్ని ఇక్కడ స్టార్టింగ్ ఎలిమెంట్ని అంటే నెక్స్ట్ వచ్చే ఫస్ట్ ఎలిమెంట్ని 2 3ని కంపేర్ చేస్తాం. ఇప్పుడు 2 అనేది 3 కంటే తక్కువ అయ్యింది అంటే ఖచ్చితంగా మర్జ్ అయ్యే ఛాన్స్ ఉంది, లేదు అంటే మనం డైరెక్ట్గా 2,5ని పెట్టేస్తాం. ఇప్పుడు మర్జ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ 3కి ఈ 5కి మ్యాక్సిమం ఎలిమెంట్ ఏదో చెక్ చేస్తాం. అందుకే ఇక్కడ రాస్తాం మ్యాక్స్. ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 5 వస్తుంది. ఆ రెండిట్లో ఏది మ్యాక్స్ అనుకుంటే అది దాంట్లో సెట్ చేసేస్తున్నాం మనం. అప్పుడు నీకు ఇంటర్వెల్స్ అనేది మర్జ్ అవుతాయి. ఒకవేళ నీకు మర్జింగ్కి ఏం లేదు అనుకుంటే జస్ట్ యాజ్
ఇంటర్వెల్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ అలాగే ఇన్సర్ట్ చేసేస్తున్నాం. ఆ లిస్ట్ని మనం 2D అరేగా మార్చేసి రిటర్న్ చేసేస్తున్నాం. ఒకసారి రన్ చేసి చూద్దాం. మనం ఏమంటే ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, ఎందుకంటే ఈ కోడ్ అనేది చాలా పెద్దగా ఉంది, రాయడానికి ఈ వీడియో ఒక సుమారుగా 20 to 30 minutes టైం పడుతుంది. సో మనము ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయాలంటే టైం పడుతుంది, కాబట్టి మనమైతే 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఇన్సర్ట్ అండ్ ఇంటర్వెల్ ఇంతవరకు, మళ్ళీ మర్జ్ అండ్ ఇంటర్వెల్ ఈ పార్ట్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఎందుకంటే ప్రీవియస్గా మర్జ్ ఇంటర్వెల్స్ ఆల్రెడీ చేసాం, సో ఎక్కువ టైం తీసుకోకూడదు ఈ వీడియోకి అని చెప్పేసి ఇలా చేస్తున్నాం. సబ్మిట్ చేస్తున్నాం. ఓకే, సబ్మిట్ కూడా అయిపోయింది. డన్.